చేయాలో ఏంటో, ఉద్యోగం లేకపోతే బతకడం చాలా కష్టమైపోతోంది. కష్టాలు కలకాలం ఉండవు తల్లి. రండి, అదృష్టం పరీక్షించుకోండి, తాయెత్తు కట్టుకోండి, బాధల్ని తరిమి కొట్టండి. ఈ రుద్రాక్షలు కట్టుకోండి, అధ్యక్షులు అయిపోండి. అదృష్టం అడుగు దూరంలోనే ఉంది తల్లి. ఏంటి, తాయెత్తు కట్టుకుంటే బాధలు పోతాయా? అవును తల్లి. రుద్రాక్షలు కట్టుకుంటే అధ్యక్షులు అవుతారా? ఖచ్చితంగా. అరే, మీరు భలే క్యాచ్ చేశారే. ఎలా నమ్మాలి? మొన్న ఆ మధ్య అమెరికా వెళ్ళొచ్చాను. ఎందుకు? అడుక్కు తినడానికా? కాదు తల్లి, రుద్రాక్షలు అమ్ముకోవడానికి. ఓ, డొనాల్డ్ ట్రంప్ ఒకచోట బాధగా నిలబడి ఉన్నాడు. మీరెళ్ళి కుర్చీ వేశారా? కుర్చీ తీసుకెళ్లలేదు తల్లి. ముందు నేను చెప్పేది వినమ్మా. ఎందుకు బాధపడుతున్నావు అన్నాను. అప్పుడు అతను, ప్రతి ఒక్కరూ హిల్లరీయే గెలుస్తుందంటున్నారు, నేను గెలవలేనా స్వామి అన్నాడు. ఏంటి, మిమ్మల్ని? అవును. అప్పుడు నేను, ఈ రుద్రాక్షలు కట్టుకో, నువ్వే అధ్యక్షుడు అయిపోతావు అన్నాను. అంతే, వెంటనే రుద్రాక్ష తీసుకున్నాడు, కట్టుకున్నాడు, ఇప్పుడు అధ్యక్షుడు అయిపోయాడు. మరి ఈ విషయం అతను ఎక్కడే చెప్పలేదే? నువ్వు ఒట్టి పిచ్చిదానిలా ఉన్నావమ్మా. చెప్తే అందరూ వచ్చి రుద్రాక్షలు కట్టుకొని అధ్యక్షులు అయిపోరు. అందుకే చెప్పుండడు. అవునా? మరైతే ఇన్ని అదృష్టాలు మీ దగ్గర ఉంచుకుని మీరు ఒకటి కట్టుకోవచ్చు కదా. నేను కట్టుకోలేను తల్లి. ఏ అంటే ఏం చెప్పనమ్మా, కొన్ని అంతే. చూడు తల్లి, నువ్వు చాలా బాధలో ఉన్నట్టున్నావు. ఈ తాయెత్తు రుద్రాక్షలు కట్టుకో, అదృష్ట దేవత నిన్ను అట్టిట్లోకి వచ్చేస్తుంది. నిజమా స్వామి? అవును తల్లి, తీసుకోమ్మా. 500 రూపాయలు మాత్రమే. అసలే కష్టాల్లో ఉంటే 500 స్వామి? కొంచెం కన్సెషన్ లేదా? అదృష్టం తగ్గిపోతుంది, పర్లేదా? 500 ఇస్తాను. అదృష్టం మాత్రం కొంచెం కూడా తగ్గకూడదు. ఇదిగో అమ్మా తాయెత్తు. వెళ్ళొస్తాను స్వామి. మంచిదమ్మా. ఏంటి రాంబాబు తల కొట్టుకుంటున్నావు? తలరాత మార్చుకుందామని. సొత్తితో కొట్టుకోలేకపోయావా? త్వరగా మారిపోతుంది. ఎందుకే, నువ్వు ఉన్నావుగా. రాంబాబు, సర్లే కాని నాకు త్వరలో అదృష్టం రాబోతోంది. అవునా? అంటే మీ చెల్లి వస్తుందన్నమాట. నీ మొహం, చెల్లి లేదు పిల్లి లేదు. మరి అదృష్టం అన్నావు? అదే, కొద్ది రోజుల్లో ఆ అదృష్ట దేవత మన ఇంట్లోకి వస్తోంది. ఓహో, అంటే నువ్వు వెళ్ళిపోతావు అన్నమాట. నేనెందుకు వెళ్తాను? అంటే దరిద్రం బయటికి వెళ్తేనే కదా దేవతలు లోపలికి వస్తారు. ఐ మీన్, ఈ దరిద్ర దేవత బయటికి వెళ్తేనే కదా ఆ అదృష్ట దేవత లోపలికి వస్తుంది. ఎందుకు అరుస్తావు ఊరికే? ఏంటి మేడం, ఏదో అదృష్ట దేవత అంటున్నారు, ఎలా వస్తుంది? ఉండ్రా చూపిస్తాను. ఈ తాయెత్తు ఈ రుద్రాక్ష వల్ల. ఏంటి వీటి వల్ల? హలో, ఎక్కువగా నవ్వకు, నోట్లోకి ఈగలు దూరుతాయి. నీ మొహం, ఇందులో చాలా మహిమలున్నాయంట. ఇది కట్టుకున్నావనుకో, అదృష్ట దేవత పరిగెత్తుకుంటూ వస్తుందట. మేడం, నేను నా మొలతాడికి 4 తాయెత్తులు కట్టుకున్నాను, మరి నాకు అదృష్టం రాలేదు. ఒరే అజ్ఞాని, తాయెత్తుల్లో 3 రకాలుంటాయిరా. ఒకటి దేవుళ్ళది, రెండోది దెయ్యాలది, మూడోది దరిద్రాంది. బహుశా నువ్వు కట్టుకున్నది 3వ రకం అనుకుంటా. సర్లే, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ తాయెత్తుని రుద్రాక్షని నేను నమ్ముతున్నాను. ఇవి నేనే కట్టుకుంటాను. మీ కర్మ. నీ కర్మే. అవసరమంటే ఎందుకు కూర్చోడం? నేను తాయెత్తు కట్టుకున్నాను, నువ్వు రుద్రాక్ష కట్టుకో, అన్ని సెట్ అయిపోతాయి. నేనేం సన్యాసిని కాదు. హలో, ఇది కట్టుకోకపోతే సన్యాసం అవుతావు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు అయ్యాను, కొత్తగా అవడానికి ఏముంది? పెళ్లి కాకముందు కూడా సన్యాసం ఉండేవాడు కదా, అప్పుడేమైనా జెంటిల్మెన్ బా? ఇదిగో ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎందుకు? ఆయన మంగ, ద్రాక్ష వల్ల పవర్ వస్తుందంటే నమ్ముతాను గాని, ఇదిగో ఈ రుద్రాక్ష వల్ల పవర్ వస్తుందంటే అస్సలు నమ్మను. అంటే నీలో ఉన్న దరిద్రాన్ని బయటకు పంపవా? నాలో ఉన్న దరిద్రం నువ్వేగా. దరిద్ర పొగుడికి దరిద్ర పెళ్ళామే దొరుకుతుంది. అంటే నువ్వు దరిద్రం ఒప్పుకున్నావుగా? నేను దరిద్రాన్ని కాదు, నువ్వే దరిద్రానివి. నువ్వు ఆ దరిద్రంలోనే ఉండు, అదృష్టం నన్ను వరిస్తుంది, నేను ఇది వేసుకుంటాను. వేసుకో. గుడ్ నైట్. అబ్బా, మ్యాన్ హ్యాండ్లింగ్ ఐడియా. ఎక్స్క్యూజ్ మీ, బెడ్షీట్. నోరు మూసుకుని పడుకో. నాది సేమ్ డైలాగ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు కావాలండి? మంగగారంటే నేనే. నమస్తే మేడం, నా పేరు మహేష్. నన్ను మైక్రోసాఫ్ట్ CEO సత్యనాథుల గారు పంపించారు. ఏంటి, సత్యనాథుల గారు పంపించారా? రండి కూర్చోండి. పర్వాలేదు మేడం.
ఫేస్బుక్ లో మీరు రెజ్యూమ్ పెట్టారంట కదా, మీ ఎక్స్పీరియన్స్ చూసి అసిస్టెంట్ సీఈఓగా నియమించుకుంటారంట. అవునా? అవును మేడం, మీ ఫోన్ కలవలేదంట, అందుకే పర్సనల్ గా చెప్పిరమ్మని నన్ను పంపించారు. వస్తాను మేడం. మేడం మేడం ఇక్కడ మంగగారంటే నేనే. మొన్న మీరు రామోస్ ఫిలిం సిటీ లో షాపింగ్ చేశారు కదా మేడం. అవును, కూపన్ తీసి డ్రాప్ బాక్స్ లో కూడా వేశాను. మేము ఆ డ్రా బాక్స్ ఓపెన్ చేస్తే లక్కీగా ఫస్ట్ మీ నెంబర్ వచ్చింది మేడం. అందుకు మీరు ₹1,00,00,000 గెలుచుకున్నారు మేడం. ఇవిగోండి ₹1,00,00,000. ఏంటి మంగ ₹1,00,00,000 అంటున్నావు? లక్కీ డ్రాలో నాకు ₹1,00,00,000 వచ్చింది రాంబాబు. అది నాదే. అమ్మ నాది నాదే. నాది 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 నాది. అమ్మో వదలవే అమ్మా, వదులు. అమ్మో వదలవే అమ్మా, వదులు. వదలవే తల్లి. ₹1,00,00,000 ఏంటి? నా ₹1,00,00,000 సూట్ కేసు నువ్వు లాక్కున్నావు కదా. ఏంటి నీ ₹1,00,00,000 సూట్ కేసు? అబ్బా నేను లాక్కున్నానా? కాలవనా కన్నావా? అంటే అంటే ఇదంతా కళ. వామ్మో వామ్మో, ₹1,00,00,000 కల్లోకి వస్తేనే జుట్టంతా పీకేసావు. అదే నీకు 10 కోట్లు కల్లోకి వస్తే నాకు బోడిగుండే. రుద్రాక్ష వేసుకున్నావు, తాయెత్తేసుకున్నావు, కాస్ట్లీ కళ్ళగంటున్నావు. కాను నీతోనే పడుకోను. అమ్మో దీనేశాలు. రాంబాబు, సత్యనారాయణ గారు ₹1,00,00,000, ఇదంతా కళేనా? ఛ, ఈ మంగకి జాతకాల పిచ్చి బాగా ముదిరిపోయింది. అమ్మో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చంపేసేలా ఉంది. మంగా మంగా ఎవరు నువ్వు? మాట వినిపిస్తుంది, మనిషి కనిపించడం లేదు. నేను మంగా అదృష్ట దేవతని. అమ్మా తల్లి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? ఆకాశవాణి నుంచి. కడప కేంద్రం, విజయవాడ కేంద్రమా? ఆ 2 సిగ్నల్స్ కరెక్ట్ గా లేవమ్మా. ప్రస్తుతానికి హైదరాబాద్ కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను. అవునా? నా మీద ఎంత కరుణ చూపించావు తల్లి. తాయెత్తులు రుద్రాక్షలు కట్టుకున్నావు కదా, అవే నాకు దారి చూపించాయి. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ఇప్పుడు నాకు ఏం వరమిస్తున్నావు తల్లి? నీ స్వయంవరం కరెక్ట్ గా సెట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు నేను నీకు ఏ వరము ఇవ్వలేను. అవునా? మరి ఇప్పుడు ఎలా? బాధపడకు భక్తురాలా, నేను రేపు ఏ రూపంలోనైనా నీ ఇంటికి వచ్చేదను. నేను అడిగినవన్నీ సమర్పించుకున్నావే అనుకో, నువ్వు జీవితాంతం సంతోషంగా రాణిలా బతకొచ్చు. అలాగే తల్లి. ఇంకొక విషయం, నేను వచ్చిన తర్వాత నన్ను అవమానపరిచావే అనుకో, నీకు జీవితాంతం అదృష్టం బదులు దరిద్రం పడుతుంది. వెళ్ళొస్తాను భక్తురాలా. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. అయ్యో, రాంబాబుకి చెప్పాలి. రాంబాబు, రాంబాబు. నేను మంగని. నువ్వా? అయినా నీకు దయ్యానికి పెద్ద తేడా ఉందిలే. రాంబాబు, అదృష్ట దేవత వచ్చింది. రేపు ఏ రూపంలోనైనా వస్తానని చెప్పి మరీ మాయమైపోయింది. అవునా? నీకు పిచ్చి పీక్స్కెళ్ళిపోయింది. రాంబాబు, తన అదృష్ట దేవత కాదు, దయ్యం. వెళ్ళి పడకా. అది కాదు రాంబాబు. మంగ మంగ నా మాట నవే. భర్తనే వాడికి మనశ్శాంతి దొరికేది కేవలం పడుకున్నప్పుడే. నాకు ఆ భాగ్యం కూడా మిగలలేవా? ప్లీజ్ పడుకొని. అయ్యో సరే, నేను వెళ్ళొస్తాను. ఇంక నాకు వెళ్ళిపో. మేడం, మీరు ఇలా భక్తితో పూజలు చేస్తున్నారు గాని నేనైతే దేవుడు దయ్యాలు భూతాలంటే అస్సలు నమ్మను. అందుకే ఈ బతుకు ఇలా తగలైంది. రే, పెళ్లికి ముందు ప్రతి మగాడు ఇలాగే అంటాడ్రా, కానీ పెళ్ళై పెళ్ళాం వచ్చాకే దయ్యాలు భూతాలు ఉన్నాయని ఖచ్చితంగా నమ్ముతాడు. రేయ్ వాచ్మెన్, నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. ఈ రోజు మన ఇంటికి ఓ లేడీ రాబోతోంది. ఎందుకు మేడం? పెళ్లి చూపుల కోసమా? నేను చూడడానికి వస్తుందా? నీ మొహం, పుట్టగొడుకు ఎక్కువ, మానగొడుకు తక్కువగా ఉంటావు. నీకు పెళ్లి చూపులేంట్రా వేదవా? మేడం, మరి ఆ లేడీ ఎందుకు వస్తుంది? ఆవిడ అదృష్ట దేవత, మనకి వరాలు ఇవ్వడానికి వస్తుంది. ఇంతకీ ఆవిడ ఏ గెటప్లో వస్తుంది మేడం? ఏ రూపంలోనైనా రావచ్చు. రాగానే నాకు చెప్పు. అలాగే మేడం. నీ బొంద, దాని బొందని. ఇంతకీ ఆ అదృష్ట దేవత ఎవరబ్బా? నువ్వు రాత్రి మంగవాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, ఆవిడ నిన్ను చూడలేదు కదా? లేదు. అయితే మన పని ఇంకా ఈజీ. లుక్ మై డియర్ హస్బెండ్,
నువ్వు ఇక్కడే ఉండు. ఏ మాత్రం తేడా వచ్చినా ఇద్దరం జంప్ అయిపోవాలి. సరే గాని నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నగా నటనతోనే రావాలి. నీ ఇంగ్లీష్ భాషతో దొరికిపోవద్దు. ఆ సరే గాని మనం వేసిన ప్లాను వర్కౌట్ అవుతుంటావా? వెళ్తుందెవరు? నా లైఫ్, అదే నా వైఫ్. ఎంతమందిని మోసం చేయలేదు. సరే ఇప్పుడు నేను అదృష్ట దేవతల మంగింట్లోకి స్లో మోషన్ లో ఎంట్రీ ఇచ్చేస్తా. తేడా వస్తే ఫ్రీ మోషన్ అవుతుందేమో, జాగ్రత్త. ఆ విషయం నేను చూసుకుంటాలే హస్బెండ్. మంగా ఐ కమింగ్, కాసుకో. సూపర్. అమ్మా తల్లి, ఎవరండి మీరు? దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు ఇస్తారా? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. నిన్నేనమ్మా, కాస్త మంచినీళ్ళు ఇస్తావా? అమ్మా, మీరు అదృష్ట దేవత కదా. కనుక్కోలేవు అనుకున్నాను, నా మాట వినేసి గుర్తుపట్టేశావు తల్లి. అమ్మా, మీ రాకతో సంతోషం పట్టలేకపోతున్నాను. రండమ్మా, రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఒక నిమిషం అమ్మా, మంచినీళ్ళు తాగండమ్మా. పిల్లలు, బాబు రాంబాబు, త్వరగా రండి. ఎవరివిడా? ఈవిడేనండి అదృష్ట దేవత. ఈవిడ అదృష్ట దేవత అంటే అప్పుడల్లా నమ్ముకునే దానిలో ఉంది. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? దేవత ఇంగ్లీష్ మాట్లాడుతుంది. మా దేవతలకి ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు తెలుసు. ఓహో, మంగా ఇతను నన్ను అవమానిస్తున్నాడు, నేను వెళ్తున్నాను. వెళ్ళు. ఆగండమ్మా. రాంబాబు, నీకు అసలు బుద్ధుందా? లేదు. నీకేం తెలీదు. అదృష్ట దేవత ఇంట్లోకి వస్తే ఆనందపడాలి కానీ అవమానపరుస్తావా? సారీ అమ్మా, సారీ అమ్మా. ఈయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి మంగా. ఆ తాయెత్తులో చాలా మహిమ ఉంది. అవునా అమ్మా? ఇవి ఒక మహానుభావుడి దగ్గర తీసుకున్నాను. ఏంటనమ్మా, నాకేమీ కలిసి రావడం లేదు. ఉద్యోగాలు పోయి రోడ్డును పడ్డాం. తాయెత్తు కట్టుకున్నావు కదా, ఇక నీకు ఏ ప్రాబ్లమూ లేదు. చెప్పడమ్మా, ఇప్పుడు మాకేం వరమిస్తున్నారు? ఇప్పుడే చెప్తాను. చూడమ్మా, నీ దగ్గరున్న నగలు, వడ్డానం, ఉంగరాలు, డబ్బులు ఏ ఉంటే అవి తీసుకురా. వాటిని మూడింతలు చేసే బాధ్యత నాది. నువ్వు కట్టుకున్న తాయెత్తులో అంత అదృష్టం రాసుంది. అవునా తల్లి? నో డౌట్, ప్రొసీడ్. ఏమండి దేవత గారు, నా దగ్గర మంగ ఉంది, ముగ్గురు మంగలు అవుతారా? ఆ తాయెత్తు నువ్వు కట్టుకోలేదు కదా నాయనా, ఆ ఆఫర్ నీకు వర్తించదు. నీకొక్కరే ఎక్కువ. సర్లే గాని ఈవిడ కొంచెం తేడాగా ఉంది, ఆలోచించు. నీ మొహం. అదృష్ట దేవత చెప్పిందంటే అది అయి తీరుతుంది. అమ్మా, మీరు చెప్పినట్టే నగలన్నీ ఇప్పుడే తీసుకెళ్తాను. అమ్మా, మీరు నిజంగా అదృష్ట దేవత అయితే మాకోటి చేస్తారా? ఏమిటది? క్రికెట్ స్టాంప్ ఒక్కటే ఉంది, దాన్ని 3 చేస్తారా? రే, అమ్మ డబ్బులు లేవని నాకు ఒకే డ్రాయర్ కొంది, దాన్ని 3 చేస్తుందేమో అడుగుదాం. చిన్నపిల్లలకి 1+3లు వర్తించవు నాయనా. నాకు 100కి 30 మార్కులు వస్తే 90 మార్కులు అవుతాయా? దేవత, మాకు తెలివితేటలు పెరగాలంటే ఏం చేయాలి? మీ నాన్న చేసిన మాడిపోయినంటలు కాకుండా మీ అమ్మ చేసిన కమ్మని వంటలు తినండి, అవే వస్తాయి. మరి మా అమ్మ సుఖంగా ఉండాలంటే? ఇదిగో మీ అమ్మ ఇలాంటి వాళ్ళని నమ్మడం మానేసి నన్ను నమ్ముకుందనుకో, సుఖంగా ఉంటుంది. షట్ అప్ స్టూపిడ్ ఫెలో. బంగారు కొండ మొత్తానికి అప్పు చేసి నగలు కొనిపెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. అప్పులు చేయకపోతే చెప్పులు దొరుకుతాయి కదా, అందుకని. ఏమండి ఏమండి, అలాగే నాదొక చిన్న చివరి కోరికండి. ఏంటి, నీ అంత్యక్రియనా? నో ప్రాబ్లం, దగ్గరుండి ఘనంగా జరిపిస్తాను. ఛీ, నీ బొంద, నా అంత్యక్రియలేం కాదు మరి? అది నాకు ఒక చిన్నది సింపుల్ గా వడ్డానం చేయించుకోవాలనుందండి. వడ్డానం చేయించుకుంటావా? సింపుల్ గానా? నీదేమన్నా ఇలియానా నడువు అనుకుంటున్నావే? గీతా సింగ్ రేంజ్. వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకున్నా నీకు వడ్డానం చేయించడం నా వల్ల కాదే. సర్లే గాని ఏమండి, నేను ఇన్ని నగలు పెట్టుకొని ఇలా వస్తుంటే మీకేమనిపిస్తుంది? కేరళ ఉత్సవాల్లో ఏనుగును ముస్తాబు చేయించి తీసుకొస్తారు చూడు, అచ్చు అలా ఉన్నదే. అది సరే గాని నీ పక్కన నడుస్తుంటే నేను ఎలా ఉన్నానే?
ఆ ఏనుగు చూపించి డబ్బులు అడుక్కునే వాళ్ళ ఉన్నావు. చాలు ఊరుకో. అవి ఎటకారాలకి తక్కువ లేదు. నువ్వేగా అడిగింది. అడిగితే మాత్రం మరీ ఇంత నీచంగా చెప్తావా? సర్లే గాని ఈ నగలు భద్రంగా దాచుకో. మళ్ళీ జన్మకు కొనగలుగుతానో లేదో. ఇవెక్కడికి పోతాయి? ఎక్కడికి పోవు. నా దగ్గరే భద్రంగా ఉంటాయి. ఇదిగో మంగింటికి వెళ్తున్నా కదా, ఈ నగలన్నీ చూసి అది కుళ్ళుకొని చచ్చిపోతుంది. చూపిస్తాను. రాంబాబు, రాంబాబు. ఏంటి అరుస్తున్నావు? ఏంటి హడావిడే? హడావిడే, అందుకే అరుస్తున్నాను. ఆ బీరో ఓపెన్ అవడం లేదు. తాళం నా దగ్గర ఉంటే బీరో ఎలా ఓపెన్ అవుతుంది? మరి ఇవ్వచ్చు కదా. నువ్వు అడగచ్చు కదా. మంగా, ఏంటి మంగా, ఏంటి అందరూ మీటింగ్ పెట్టారా? మా ఇంటికి అదృష్ట దేవత వచ్చిందిలేండి. చూసారా చూసారా, నేను వచ్చేసరికి అదృష్ట దేవతని ఇలా పొగుడుతున్నారు. రాజీ గారు, అదృష్ట దేవతని మిమ్మల్ని కాదండి, కూర్చున్నామండి. ఏమిటి అదృష్ట దేవత ఏంటి? చెట్టు కింద సవరాలు పూసలు అమ్ముకునే దానిలా ఉంది. ఇది కరెక్ట్. అలా అనగక్క, అంతా ఈ తాయెత్తు మహిమ. దీన్ని కట్టుకుంటే బాధలన్నీ పోయి అదృష్టం వరుస్తుంది. నేను కట్టుకున్నాను, అదృష్ట దేవత డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చేసింది. చూసారా, మీకు ఆ రోజు గుళ్ళో స్వామి తాయెత్తిస్తే మీరు కట్టుకోలేదు. ఎలా కట్టుకున్నంటే మొలతాడు లేదుగా. ఏంటి మొలతాడు లేదా? ఎందుకే అది నెలకోసారి డబ్బులు లాసు. మోహన్ గారు, మగాడి సక్సెస్ వెనకాల మొలతాడు, ఆడదాని సక్సెస్ వెనకాల పసుపు తాడు కంపల్సరీగా ఉంటాయి, ఉండాలి. మరి ఆ 2 తాళ్ళు లేకపోతే పెరట్లో గేదెకి పలుపుతాడు ఉందిగా. అబ్బబ్బా, ఇంకా ఆపుతారు మీరు? రాజీ అక్క, ఈ అమ్మ చాలా మహిమగలది. ఒక్క నెక్లెస్ ఇచ్చావనుకో, దాన్ని 3 నెక్లెస్లుగా మార్చి తిరిగిస్తుంది. అవును, ఫస్ట్ నా దగ్గర నేను నగలిస్తాను, ఆ తర్వాత నువ్వు. అయ్యో లేదు మంగా, ఫస్ట్ నేను ఇస్తాను, తర్వాత నువ్వు. అదృష్ట దేవత ముందు మా ఇంటికి వచ్చింది కదా, ముందు నేనే ఇస్తాను. అయ్యయ్యో, మీ ఇంటికి గెస్ట్ గా వచ్చింది నేను మంగా, కాబట్టి ఫస్ట్ ఛాన్స్ నాకే, నేనే ఇస్తాను. 1+1 ఆఫర్ అన్నట్టు దీనిల్లు దోసుకుందామని నేనొస్తే దీని బాబు లాంటిది దొరికింది. ఇది రాజీ, ఇది ఏమన్నా గారడీ అనుకున్నావా? ఒకదాన్ని 3 ఎలా చేస్తారే? అయ్యో ఆగండి, మీకేం తెలీదు. మంగా, వీళ్ళు నన్ను అవమానిస్తున్నారు, నేను వెళ్ళిపోయేది. వద్దమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. మోహన్ గారు, అమ్మనేమి అనకండి. ఇదిగో రాంబాబు, ఒక్క నిమిషం వెళ్ళారా? యా, ఇప్పుడే వస్తా. ఏంటలా సైడ్కి వెళ్ళారు? తిరిగి వచ్చి చెదకొడతారా ఏంటి? ఇదిగో రాంబాబు, అయినా ఈ రోజుల్లో కూడా ఈ నమ్మకాలు ఏమిటయ్యా? సార్, మా ఆవిడ ఎలాగో నా మాట అనట్లేదు, కనీసం మీరేనా మీ ఆవిడకి చెప్పండి సార్. చాలే ఊరుకోవయ్యా. అంటే మా ఆవిడకి ఎదురు చెప్పి నా చావు నేను కొని తెచ్చుకోమంటావా? నా వల్ల కాదు బాబు. నాది అదే పరిస్థితి సార్. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? చివరిదాకా చూద్దాం సార్. ఏమంటారు? అది బెటర్, అప్పుడే డెసిషన్ తీసుకుందాం. చా, ఈ మాత్రం దానికి పక్కెందుకు పిలిచారు? మగాళ్ళం కదా, అదో తృప్తి అన్నమాట. పదా కాదండి, ముందు నా ఇస్తాను. చూడండి, చేతులు చెప్పండి. కాసుల పేరు అమ్మ అదృష్ట దేవత. ఇదిగో, ఇది నా హారం. ఇదిగో, నా హారాన్ని మాత్రం 3 కాదు కానీ ఓ 4 చేయరాదు. మీరిస్తేనే ఇవ్వలేదనుకున్నారా? అమ్మా తల్లి, రాజు తర్వాత నావే. ఒక చైన్కి 3 చైన్లు, ఒక రింగ్కి 3 రింగులు కావాలి. వీడొకడు నాకు తోడు. అమ్మా, చాలా ఐటమ్స్ ఇస్తున్నాను. వెయ్యమ్మా, వెయ్యి. జాగ్రత్త. ఇదిగో అమ్మా, నాదొక చైను, ఒక రింగు, 2 వేస్తున్నా. వెయ్యి. సరే, ఇక నేను పూజ మొదలు పెడతాను. నేను ఒక శ్లోకం చెప్తాను, అది మీరు కళ్ళు మూసుకుని 3 సార్లు జపించాలి. ఆ లోపు పొరపాటున కళ్ళుగానే తెరిచారో ఉన్నవి కూడా మాయమైపోతాయి. అందరికి గుర్తుంది కదా. అమ్మా, మీరు కానివ్వండి. అమ్మా. అమ్మా రాజీ, ఈ 2 చేతులు చాపమ్మా. అయ్యో, చేతులైతే సరిపోవమ్మా, కొంగు పడతాను. తెలివైన దానివి. శ్లోకం చెప్పగానే బంగారం 3 వస్తుంది. కొంగు గట్టిగా పట్టుకో. అలాగే. ఇప్పుడు ఈ మంత్రాన్ని మీరందరూ కళ్ళు మూసుకుని చెప్పాలి. నేను చెప్పే వరకు మీరు కళ్ళు తెరవకూడదు. తెరిస్తే ఏమవుతుంది? కళ్ళు తెరిస్తే పళ్ళు రాలుతాయి. కళ్ళు మూసుకోండి.
చెప్పింది చెప్పండి. అలాగే. కిలి కిలి కిలాడి కిలి కిలి కిలాడి గోల్మాల్ గులాడి గోల్మాల్ గులాడి మిడి మిడి బంగారం మిడి మిడి బంగారం రాజీ చేతిలో సింగారం రాజీ చేతిలో సింగారం. ఏమండి మీరు కూడా ఓ పక్కన కొంగు గట్టిగా పట్టుకోండి, నగలన్నీ కింద పడిపోతాయి. పట్టుకున్నారా? ఏం పడలేదే? అయ్యో 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 అయ్యో, ఏది అదృష్ట దేవత? ఇంకెక్కడ అదృష్ట దేవత? జంపు మరి నా నగలు వెళ్ళింది కదా, 1కి 3 తెస్తుంది తీసుకో. నిజంగా? సిగ్గు లేకపోతే సరే, నీకు బుద్ధి ఉండక్కర్లేదా కొంచెమైనా? చెబుతూనే ఉన్నాను కదా. ఈ మొంగిస్తానంటే అనవసరంగా ముందు నేను ఇస్తానని కమిట్ అయ్యాను. మొత్తానికి మోసం జరిగిపోయిందిరా దేవుడు. రాంబాబు ఎవరెవరో సంచెత్తుకుని పారిపోతున్నా. సంచెత్తుకుని పారిపోతుందా? అయ్యో ఇంకా చూస్తారే. హస్బెండ్ తీసుకొచ్చా. నువ్వు సూపరే. దీంతో మన జీవితాలు సెటిల్ అయిపోతాయి. తొందరగా పంచు 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 అని. ఇది నాకు చలికి నాకు మరి మాకు హస్బెండ్ దొరికేసాము. అందుకే ఇలాంటి దొంగ బాబాలను అస్సలు నమ్మకూడదు. ఎప్పటికైనా అర్థమైందా? అంట పిల్లలు, ఈ మధ్య మొరిగే కుక్కలు చాలా వస్తున్నాయి, రానివ్వకండ్రా. నా పిల్లానికి 7 నెలలు తెలుసా? భలేవాడయ్యా, నాకు 7 నెలలకి ఎలాంటి సంబంధం లేదు. అది కదండి బాబు, 7 నెలలు అంటే సీమంతం చేయాలి కదా, దానికి పిండి వంటలు అన్ని కావాలి కదా. ఓహో, అందుకొచ్చారా?